బీజేపీలో విలీనానికి సిద్ధం అని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయని చెప్తున్నారు. బీజేపీ పార్టీకి ఆ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మేము స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాం కాదు, స్ట్రైట్ ఫైట్ చేస్తాం. మేము ఇవాళ ఇన్ని రాష్ట్రాల పవర్లోకి వచ్చినాం, ఇన్ని రాష్ట్రాల పవర్ లో ఉన్నాం. మేము దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇలా సౌత్ ఇండియాలో తెలంగాణ తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ గెలుస్తా అని చెప్పి మొత్తం ఏ సర్వే చూసినా తెలుస్తా ఉంది. మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో. చాలా విలీనం చేసుకున్నారు మహారాష్ట్రలో, షిండే అట్లా చాలా పార్టీలు విలీనం చేసుకున్నారు కదా. అజిత్ పవార్ పార్టీ ఈడీ కేసులు పెట్టి అట్లా సేమ్ చేసుకునే ప్రయత్నం చేశారని కవిత ఆరోపిస్తున్నారు. అది వారిని అడగండి కానీ తెలంగాణలో అవసరం లేదండి. కేసీఆర్ కూడా మీతో ఫ్రెండ్లీ, అవకాశం లేదు. కేసీఆర్ మీతో ఫ్రెండ్లీ ఉంటున్నారు, సభలో కూడా మన మాట్లాడలేదని ఆరోపించారు. అది వారిని అడగండి, నేను ఎట్లా చెప్తా చెప్పండి. అంటే ఆమె మీ పార్టీ మీద విమర్శ చేస్తున్నారు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు ఏం చెప్పమంటావు భరత్ గారు, 10 సంవత్సరాల సీడీలు తీయండి. మోడీ గారి గురించి కేసీఆర్ ఏం మాట్లాడిండో, మోడీ గారి గురించి కేటీఆర్ ఏం మాట్లాడిండో, ఆ కామెంట్స్ విన్న తర్వాత మోడీ గారు అట్టయ్య ఏం మాట్లాడిండో, అవన్నీ ఉన్నాయి కదా. అంటే అదంతా కూడా హుజురాబాద్ ఎలక్షన్ తో చేంజ్ అయింది. బిఫోర్ హుజురాబాద్ ఎలక్షన్ ఫ్రెండ్లీ, ఈటల రాజేందర్ జాయిన్ అయిన తర్వాత చేంజ్ అయింది అంటున్నారు కదా. అట్లేం లేదండి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. తప్పు హుజురాబాద్ ఎలక్షన్ వల్లే ఆగ్రహం, బీజేపీలో జాయిన్ చేసుకోవడం ఈటల వల్లే కేసీఆర్ కోపం వచ్చింది. అందుకని అప్పటి నుంచి బీఆర్ఎస్ పెట్టి మోడీని తిట్టడం స్టార్ట్ చేశారన్నారు కదా. అట్లా ఇదంతా తప్పు భరత్ గారు, అంతకుముందు నుంచే కూడా ఉంది. అంతేనా? మోడీ ఏంది, గీడీ ఏంది, నీ కేంద్రం ఏంది, మంచిగా ఉంటే ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయలేకపోయినాం ఇక్కడ? ఎందుకు ఇలా మిగతా వాటి విషయంలో అనేక విషయాలలో కేంద్ర ప్రభుత్వం మాకు లేవా? మాకే బొచ్చనంత ఆస్తున్నది, మేమే రిచెస్ట్ స్టేట్, మేమే అన్ని చేసుకున్నామని చెప్పిండు. మరి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని చెప్పిండు, ఏమి ఇచ్చినా వస్తారని చెప్పిండు. ఎన్ని మాట్లాడిండండి వాళ్ళు. 2021 కంటే ముందు కూడా మాట్లాడిండండి. ఓకే, సో ఇప్పుడు కవిత తిరుగుబాటు చేయడం వల్ల బీజేపీకి ఆపర్చునిటీ సార్ తెలంగాణలో? తెలియదండి మాకు. ఇష్యూస్ లో మేమెంత తల చూస్తాం, మాకేం అవసరం. వాళ్ళ లాభం వరకు నష్టం వరకు వాళ్ళ పార్టీకి ఎరక, మాకేం తెలుసు. అంటే మీరు అప్పుడు ఆ సంఘటనలన్నిటికీ సాక్షిభూతం కదా, అనేక వాడికి సాక్షిభూతం ఉంటాం కదా భరత్ గారు. 20 ఏళ్ళు కదా ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి. అప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, గులాబీ జెండా కోనర్ అంటే ఈటల రాజేందర్ ను పంపించేశారు పార్టీలో, కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. మీరు అడగండి వారిని, నేనేం అడుగుతా. అంటాను కింద జనం అంటాను, ఈటలకు ఒక న్యాయం వారికి ఒక న్యాయం అంటుండ్రు, నేను పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళ సొంత పార్టీ లెక్కనే కదా, ప్రొప్రైటరీ కన్సర్న్ లెక్క ఉంటది కదా పార్టీ. అది జాతీయ పార్టీ కాదు కదా, ప్రజాస్వామ్య లక్షణం ఉండవు కదా. నా పార్టీ అంటాడు, నా ఇష్టం అంటాడు, నేను ఎవరైనా ముఖ్యమంత్రి చేసుకుంటా అంటాడు, ఎవరైనా తీసేస్తా అంటాడు, ఎవరైనా జైన్ చేసుకుంటా అంటాడు. అది వాళ్ళ ఇష్టం కదా. రీజనల్ పార్టీలలో అది ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు గులాబీ జెండా కోనర్ అన్నారు, అందుకనే పంపించేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్త కూడా ఈ జెండా నాదనకపోతే జెండా బతకదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నాడు ఆ జెండాకు 10 రూపాయలు ఖర్చు పెట్టి జెండా కొనుకొచ్చుకొని, దానికి ఒక 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ పట్టుకొచ్చుకొని ఆ జెండా పాతినాడు ఆ ఊర్లలో వీడేందు, ఇదేం జెండా రో, వీడెవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రో అని చెప్పి అవమానపరిచినాడు. ఆ గుండెలకు కత్తుకున్న వాళ్ళు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు భరత్ గారు. ఓకే, తెలంగాణను గుండెలకు కత్తుకుని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనుక ఈ జెండా నాది అనుకోకపోతే జెండా మిగలదు కదా. వీళ్ళ భారతీయ జనతా పార్టీలో కూడా, భారతీయ జనతా పార్టీ అయినా మోడీ గారిదే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే నడ్డా గారిదే కాదు, లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ఆ జెండా కోసం, సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు కోకొలండి. అందరు కలిస్తేనే, అందరి త్యాగ ఫలితమే, అందరి శివ ఫలితమే జెండా, ఆ పార్టీ, గుర్తుపెట్టుకోండి. కొంత పెద్దోడు, కింద ఉన్న కార్యకర్త కూడా జెండా కొనరే. ఓకే, ఆ కార్యకర్తల తరపున మీరు అప్పుడు వాయిస్ వినిపించారు. ఈ జైన్ ఇప్పుడు కూడా మా కార్యకర్త, ఏ పార్టీలో కార్యకర్తలే కదా, కార్యకర్తలే పునాదురాలు కదా. వాళ్ళు కనపడది, పునాదురాలు కనపడతాయి ఇంటికి భరత్ గారు. పునాదిరాలు ఎప్పుడు కనపడనట్టే కార్యకర్తలు కూడా కనపడరు. కింద ఉండే మోస్తుంటారు వాళ్ళు, పార్టీని మోస్తారు, జెండాను మోస్తారు. జెండా పీకెత్తే రక్తం ఒడుతాడు అక్కడ.
ఓకే ఓకే. సో ఇప్పుడు కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకుంటారా లేదా? మీరు ఆయన మనసెరిగిన వ్యక్తి, చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మీకంటే నేను మొన్ననే ఒకసారి ఇక్కడ చెప్పిన, ఒకసారి ఆయన చిక్కు పెట్టుకున్నాడు వద్దనుకుంటే బ్రహ్మదేవుడు కూడా అతుకు పెట్టలేదు ఇంతవరకు అయితే. మరి ఆమెను అతుకు పెట్టుకుంటలేదు నాకు తెలియదు. మరి కుటుంబం రక్త సంబంధం విషయంలో ఏమైతే తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు నరేంద్ర భాయ్ సాబ్ ఉన్నాడు, ఇన్నయ్య గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, నేనున్నా, ఓ మా రెహమాన్ లాంటి ఉన్నాడు, ఓ కొల్లలుగా ఎంతమంది బయటికి పోయినా మీకు ఎరక. మరి ఈ వీరి విషయంలో ఏమైతే వేచి చూడాలి. రక్త సంబంధికుల మినహాయింపు ఉంటుందా ఉండదా? అంటే మేము అనుకున్నాం రక్త సంబంధం కంటే కూడా వర్గ సంబంధం గొప్పదా అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలియాలి ఈ రక్త సంబంధం గొప్పదా వర్గ సంబంధం గొప్పదా తెలుస్తుంది. కవితను ఆహ్వానిస్తారా మీ పార్టీలోకి వస్తే గనక? ఇప్పుడు బయటకు వచ్చేటట్టున్నారు. తెలియదండి నాకు, నేను కాదు కదా. మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా కవిత అందరితో భరత్ ఇప్పుడు నీతోటి మాట్లాడగలుగుతా, నేను ఎదురు పడితే రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడగలుగుతా, రేపు కేసీఆర్ గారితో కూడా అసలు నాయకులు అంటే ఎంత బ్రాడ్గా ఉండాలి భరత్ గారు, ఎంత సంకుచితం అయిపోయింది వ్యవస్థ. నిజంగా అంటే రాజకీయ నాయకులు శత్రులాగా చూసుకుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడి సిస్టమ్ ఉండకూడదు. బ్యాడ్ ప్రాక్టీస్ విచ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై కేసీఆర్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఫర్ డెమోక్రసీ. ఓకే, మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కేంద్ర స్థాయిలో ఇట్లా లేదు, అందరు ఫంక్షన్ లకు పోతారు, అది చేస్తారు, కలుస్తారు. మొన్న నేను పార్లమెంట్ లో ఒక మాట సంఘటన చూసిన, చెప్పాలి ఇప్పుడు ఈ సందర్భంగా. ఫస్ట్ థర్డ్ టైం మోడీ గారు గెలిచి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి గారి ప్రసంగం మీద జవాబు చెప్పాలి. జవాబు చెప్పడానికి మోడీ గారు లేచిండ్రు. మొత్తం 230-20 మందో ఆ ప్రతిపక్ష ఎంపీలంతా చుట్టుముట్టిండ్రు. చుట్టుముట్టి చివరికి ఆయన బ్లాక్ చేసిండ్రు. అంటే నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అవమానపరుస్తూ, అంటే ఆ సభను అవమానపరుస్తూ, ప్రధానమంత్రి చైర్ను అగౌరవపరుస్తూ చుట్టుముట్టమే కాకుండా ఇంకా ఫోటో కనపడకుండా కూడా ఇట్లా రెండు అట్లా ఎగిరితే మోడీ గారు చేసిన పని తెలుసా అండి? మీరు ఇంత అలసిపోయినరు, ఇగో మంచినీళ్ళు తాగమని చెప్పి తన కోసం పెట్టుకున్న మంచినీళ్ళ సీసా వాళ్ళకి ఇచ్చి మీరు తాగి మళ్ళీ అరవండి బిడ్డ అన్నారు. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ బీజేపీ. దట్ ఈస్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద మోడీ. గుర్తుపెట్టుకో, దట్ ఈస్ మోడీ. గది ప్రజాస్వామ్యం. ఇక్కడ పెట్టు, మంచినీళ్ళు తాగి పెట్టు. ఇక్కడ ఆ సన్నివేశం మీరు ఎప్పుడైనా చూడండి, కనబడుతుంది. చూసా, అందరు టీవీలో చూసారు అది. సో మొత్తానికి యాక్షన్ కవిత మీద ఉండకపోవచ్చు, రక్త సంబంధికులు కాబట్టి. తెలియాల్సింది ముందు. సో పార్టీలో ఆహ్వానించడం అయితే ఉండదు బీజేపీలో గానీ. నేను ఎవరిని ఆహ్వానించడానికి, నేను చిన్న మనిషిని. మీరే కాబోయే అధ్యక్షులు అంటారు బీజేపీకి. ఏదో ఇండియా పాకిస్తాన్ వార్ కారణంగా డిలే అయింది, లేదా ఇంకా రకరకాల కారణాలు, లాస్ట్ జూలైలోనే అపాయింట్ కావాలి, డిలే అయిపోయింది అని చెప్తున్నారు చాలా మంది. తెలియని విషయం గురించి ఎప్పుడు చెప్తానా భరత్ గారు? నేను తెలిస్తే చెప్తా. ఎవరు వచ్చినా స్వాగతిస్తారా అధ్యక్షులుగా? 100%. అంతేనా? ఏమో ఈటలకు వ్యతిరేకంగా మిగతా క్యాంపులన్నీ ఏకమైన వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నాను అంటారు. తప్పుడు ప్రచారం, శత్రువులు చేసే ప్రచారం. మేము అంటే మా ఎదుగుదల చూసి ఓరలేని వాళ్ళు చేసే ప్రచారం. ఈటలకు ప్రతిపక్షాల్లో ఎక్కువ మిత్రులు ఉన్నారు, పార్టీలో ఎక్కువ శత్రువులు ఉన్నారు అంటారు. సొంత పార్టీలో అంతటా మిత్రులు